నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బూట్ స్ట్రాప్‌లో కంటైనర్స్ గురించి తెలుసుకుందాం. కంటైనర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో, కంటైనర్స్ గురించి తెలుసుకుందాం. ఈ బూట్ స్ట్రాప్‌లోకెళ్ళి నువ్వు ఈ లేఔట్స్‌లో నీకు కంటైనర్స్ అనే ఆప్షన్ ఉంటది. నువ్వు ఆ కంటైనర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు చూపిస్తది చూడండి. ఈ కంటైనర్స్ అనేవి దేనికి యూజ్ అవుతదో ఫస్ట్ నేర్చుకుందాం. కంటైనర్స్ ఆర్ ద మోస్ట్ బేసిక్ లేఔట్ ఎలిమెంట్ ఇన్ బూట్ స్ట్రాప్ ఆర్ రిక్వైర్డ్ వెన్ యూజింగ్ అవర్ డిఫాల్ట్ గ్రిడ్ సిస్టమ్. ఇదేంటంటే నువ్వు సీఎస్ఎస్ యూజ్ చేసినప్పుడు మనం గ్రిడ్ సిస్టమ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం కదా! గ్రిడ్ టెంప్లేట్ రో అని, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ అని మనం యూజ్ చేస్తాం. బట్ వేరేస్ నువ్వు బూట్ స్ట్రాప్ వచ్చేసరికి నీకు డిఫాల్ట్‌గా గ్రిడ్ సిస్టమ్ అనేది ఈ కంటైనర్స్ యూజ్ చేయడం వల్ల నీకు ఫార్మ్ అవుతదనమాట. దీని గురించి మనం నోట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నీకు ఫస్ట్ కంటైనర్స్ అనే దాంట్లో నీకు రో అనేది ఉంటది. ఆ రోలో నీకు 12 కాలమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది డిఫాల్ట్‌గా ఈ బూట్ స్ట్రాప్ అనేవాడు నీకు 12 కాలమ్స్ అని ఇచ్చేసాడు ఒక రోలో. ఇక్కడ నువ్వు చూసుకుంటే గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. గ్రిడ్ సిస్టమ్‌లో నీకు కొన్ని నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ క్లాసెస్ అనేవి నీకు గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు నీకు ఖచ్చితంగా కావాలి. అందులోనే వన్ ఆఫ్ ది మెయిన్ క్లాస్ కంటైనర్ అనమాట. ఈ కంటైనర్ యూజ్ చేయడం వల్ల నీకు ఆటోమేటిక్‌గా ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది డిఫాల్ట్‌గా యూజ్ అయిపోతుంది. అది కూడా మనం ఎలా ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడ గో లైవ్‌లోకి వెళ్దాం ఫస్ట్‌లీ. గో లైవ్‌లో ప్రెజెంట్ ఇప్పటి వరకు ఏదైతే చేసామో అది మనకు విజిబుల్ అయింది. నావ్ బార్ అనేది క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో బటన్స్ అనేవి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ కంటైనర్ గురించి చూద్దాం. ఈ బటన్స్ కింద నేను ఒక డివ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ డివ్ అనేది క్రియేట్ చేసి ఇందులో నేను క్లాస్ నేమ్ వచ్చేసి రో అని ఇస్తా. ఫస్ట్ నీకు రోలోనే కదా, ఫస్ట్ నీకు రో మొత్తంలోనే నీకు 12 కాలమ్స్ అనేవి ఉంటాయి ఈ కంటైనర్స్‌లో. అవి సెపరేట్‌గా మనకి కాలమ్స్ అనేవి ఎలా కనిపిస్తాయో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి నేను రో అని ఇచ్చా. ఈ రో అని చెప్పి ఇచ్చాను కదా, ఈ మధ్యలో నేను ఇంకొక డివ్ అనేది క్రియేట్ చేస్తా. ఇందులో నేను ఏం చేస్తానంటే కాలమ్ 1 అని చెప్పి ఇచ్చుకుంటా. సేమ్ అలానే ఇంకొక డివ్ అనేది నేను క్రియేట్ చేస్తా. ఇదే కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ నేను కాలమ్ 2 అని చెప్పి ఇచ్చుకుంటా. ఇది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం పేజ్లో. ఇక్కడ చూడండి, నీకు ఏది రాలా. ఇక్కడ నీకు గ్రిడ్ సిస్టమ్లో నీకు రాలేదు. ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చుకున్నాం అదే వచ్చింది. కాలమ్ 1 అని ఇచ్చుకున్నాను, ఆల్సో కాలమ్ 2 అని కూడా ఇచ్చుకున్నాం. సో నీకు అదే వచ్చింది. బట్ నీకు గ్రిడ్ సిస్టమ్ రావాలంటే ఏం చేయాలి? నువ్వు కంటైనర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం రో అని తీసుకున్నాం. నీకు రోలో కాలమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ డివ్లో కూడా నువ్వు ఏం చేస్తావంటే క్లాస్ నేమ్ వచ్చి కాలమ్ అని చెప్పి తీసుకోవాలన్నమాట. ఈ డివ్ 2లో కూడా మనం క్లాస్ నేమ్ వచ్చేసి కాలమ్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ నీకు రో ఉంది. ఈ రోలో నువ్వు కంటైనర్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? రో కంటైనర్ అని చెప్పి తీసుకుంటావు. ఇప్పుడు నీకు ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు కూడా నీకు రాలేదన్నమాట. ఎందుకు రాలేదో చూద్దాం. ఇక్కడ నీకు ఫస్ట్లో ఏముంది, ఒక రోలో నీకు 12 కాలమ్స్ అనేవి బాక్సెస్ కింద డివైడ్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు నువ్వేం చేసావు, ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో ఇక్కడ 2 కాలమ్స్ మాత్రమే తీసుకున్నాం మనం కింద. ఇక్కడ చూడండి, కాలమ్ 1 అండ్ ఆల్సో కాలమ్ 2 అని చెప్పి తీసుకున్నాం. ఈ రెండింటికి మనకి స్పేసింగ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ సెకండ్ దాంట్లో చూస్తే ఎగ్జాంపుల్లో ఒక కాలమ్ వచ్చేసి 6 గ్రిడ్ సిస్టమ్స్ అనేవి డివైడ్ అయిపోయినాయి. ఇంకొక దాంట్లో కూడా 6 గ్రిడ్ సిస్టమ్స్ అనేవి డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నీకేంటి, నువ్వు 2 కాలమ్స్ తీసుకున్నావు కాబట్టి 6 కింద అండ్ ఆల్సో ఇంకొక కాలమ్ 6 కింద డివైడ్ అయిపోయింది అన్నమాట. 6 ఇక్కడ నువ్వు 3 కాలమ్స్ కింద తీసుకుంటే అప్పుడు నీకు ఏమొస్తుంది? ఒక కాలంలో 4, ఇంకొక కాలంలో 4, ఇంకొక కాలంలో 4. 4 + 4 + 4 ఎంత? 12 అనేది నీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సపోజ్ నేను ఇదే కాలము నేను కాపీ చేసి పేస్ట్ చేస్తా. ఇక్కడ కూడా నేను ఏం చేస్తా, క్లాస్ నేమ్ అనేది కాలమ్ అని చెప్పి ఇచ్చుకుంటా. అండ్ ఆల్సో ఇక్కడ కాలమ్ వచ్చేసి 3 అని చెప్పి ఇచ్చుకుంటా. అప్పుడు నీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. పేజ్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ స్పేసింగ్ వచ్చింది, ఇక్కడ స్పేసింగ్ వచ్చింది, అండ్ ఆల్సో కాలమ్ 3కి కూడా స్పేసింగ్ వచ్చింది. సో నీకు ఒక్కొక్క కాలము 4 కింద డివైడ్ అయ్యింది అనమాట. 4 కాలమ్స్ కింద. నేను దానికి ఇంకా వేరే యాడ్ చేయడానికి నేను కలరింగ్ అనేది ఇస్తాను. ఆ కలరింగ్ యాడ్ చేయడం వల్ల నీకు ఏ కాలమ్కి ఎంతెంత గ్రిడ్ సిస్టమ్ అనేది డివైడ్ అయిందో మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక నేను ఈ కాలంలో కలర్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నా. అప్పుడు ఏం చేస్తామంటే బీజీ అని చెప్పి తీసుకుని నేను ఇక్కడ ప్రైమరీ అని చెప్పి యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత నువ్వు పేజ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, కాలమ్ 1కి నీకు ప్రైమరీ అంటే ఏంటి, బటన్లో చూడండి బ్లూ కలర్, సక్సెస్ అంటే ఏంటి, గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను కాలమ్ 1లో నేను ఇక్కడ బ్లూ కలర్ అనేది యాడ్ చేశాను. సపరేట్గా నాకు ఈ గ్రిడ్ సిస్టమ్ చూడండి, అంటే 4 పిక్సెల్స్ ఇక్కడ 4 కాలమ్స్ అనేవి నీకు యాడ్ అయిపోయినాయి కాలమ్ 1లో. ఓకేనా? నేను కాలమ్ 2కి కూడా కలరింగ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఈ కాలమ్ 2లోకి వెళ్ళి బీజీ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తా, సెకండరీ అని చెప్పి యాడ్ చేద్దాం. మళ్ళీ పేజ్లోకి వెళ్తే ఇదిగోండి గ్రే కలర్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ నీకు కాలమ్ 1లో నీకు 4 కాలమ్స్ అనేవి యాడ్ అయినాయి. కాలమ్ 2లోకి వచ్చేసరికి ఇంకొక 4. సో 4 + 4 8 అయిపోయినాయి. సో ఇంకా మనకి ఇంకెంత మిగిలినాయి, ఇంకా 4 మిగిలినాయి. సో ఆ 4కి నువ్వు ఏం చేస్తావు అంటే కాలమ్ 3 కూడా యాడ్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఇంకొక కలర్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తా, ఈ కాలంలోకి వెళ్ళి బీజీ అని చెప్పి తీసుకుని సక్సెస్ అని చెప్పి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సక్సెస్ అని చెప్తే చూడండి, ఇక్కడ నాకేంటి 4 + 4 + 4 మొత్తం టోటల్ 12 కాలమ్స్ అనేవి నాకు ఇక్కడ ఫామ్ అయిపోయినాయి. ఆర్ ఇక్కడ నేను 3 కాలమ్స్ ప్లేస్లో ఒక కాలం తీసేసి చూద్దాం. ఇక్కడ నీకేంటి 2 కాలమ్సే ఫామ్ అయినాయి. అప్పుడు నీకేంటి, ఇక్కడ నీకు ఎలా డివైడ్ అవుతుంది? ఇక్కడ నువ్వు పీపీటీలో చూస్తే
6 కాలమ్స్ అండ్ ఆల్సో ప్లస్ 6 కాలమ్స్ అనేవి నీకు యాడ్ అవుతాయి ఒక రోలో. అప్పుడు నీకేంటి 6 + 6 వచ్చేసి నీకు 12. నువ్వు డివైడ్ చేసుకునే దాన్ని బట్టి నువ్వు కాలమ్స్‌లో నీ రోలో నీ కాలమ్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట ఆటోమేటిక్‌గా. ఇదే మనకి దీన్నే మనం రెస్పాన్సివ్ డిజైన్ అని కూడా అంటామన్నమాట. ఏంటంటే ఇది డిఫాల్ట్‌గా నీకు ఇప్పుడు నీకు వితౌట్ ఇదే వెబ్‌సైట్‌ని నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్‌లోకి వెళ్తా. ఇన్స్పెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేస్తాను చూడండి. ఈ మినిమైజ్ చేసినప్పుడు చూడండి నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇది నేను ఫోన్లో యూస్ చేశాను అనుకోండి, నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. ఈ కనిపించేదాన్ని మనం రెస్పాన్సివ్ డిజైన్ అని చెప్పి అంటాం. వేరేస్ నేను మినిమైజ్ చేసినప్పుడు ఇక్కడ మనకున్న కంటెంట్ అనేది పోయింది అనుకోండి, దాన్నే మనం వితౌట్ రెస్పాన్సివ్ డిజైన్స్ అని చెప్పి అంటాం అనమాట. అంటే ఏంటి, నువ్వు రెస్పాన్సివ్ డిజైన్స్ తీసుకున్నప్పుడు నీ స్క్రీన్ సైజ్ బట్టి ఇన్ఫర్మేషన్ అనేది నీకు మినిమైజ్ అవుతూ ఉంటుంది. దానికి అది చాలా అడ్వాంటేజ్ అనమాట. సపోజ్ నువ్వు వితౌట్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ తీసుకుంటే నీ ఫోన్ సైజ్ ప్రకారం నీకు ఇన్ఫర్మేషన్ అనేది రాదు, నీ కంటెంట్ అనేది సగం పోతుంది అనమాట. దానికే మనం ఈ గ్రిడ్ సిస్టమ్స్ అనేవి యూస్ చేస్తాం. ఇక్కడ ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్ కూడా ఉంటుంది ఈ కంటైనర్స్లో. ఏంటంటే కంటైనర్ ఫ్లూయిడ్. ఈ కంటైనర్ ఫ్లూయిడ్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, మనకి కాలమ్ 1కి కాలమ్ 2కి అండ్ ఆల్సో ఇక్కడ కార్నర్స్లో నీకు స్పేసింగ్ అనేది వచ్చేసింది. ఈ స్పేసింగ్ అనేది కూడా ఫిల్ అవ్వాలంటే మనం ఇక్కడ కార్నర్ ఫ్లూయిడ్ అని చెప్పి యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇలా కొట్టగానే కార్నర్ ఫ్లూయిడ్ అని చెప్పి వచ్చింది. నేను దాంట్లో క్లిక్ చేశాను. ఇక్కడ చూస్తే చూడండి మొత్తం కార్నర్స్ కూడా నీకు ఫిల్ అయిపోయింది అనమాట ఈ కార్నర్ ఫ్లూయిడ్ యూస్ చేయడం వల్ల. ఆర్ ఇప్పుడు నీ కార్నర్ ఫ్లూయిడ్ అని తీసేసావు అనుకో, నీకు మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. రైట్ సైడ్ చూసారా స్పేసింగ్ అనేది వచ్చింది అనమాట. దీనికి మన కార్నర్కి అండ్ ఆల్సో కార్నర్ ఫ్లూయిడ్కి డిఫరెన్స్. ఈ కార్నర్స్లో కూడా మనకి సైజెస్ అనేవి ఉంటాయి నీకు స్క్రీన్ సైజ్ ప్రకారం. ఎస్ఎం, స్మాల్, మిడ్, లార్జ్, ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ అని చెప్పి నీకు పిక్సెల్స్ అనేవి లార్జెస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ నేను కంటైనర్ ఎస్ఎం అని చెప్పి తీసుకుంటా. ఎస్ఎం అనేది కాపీ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సపోజ్ నాకు ఈ కాలమ్ 1లో 4 అంటే నాకు ఈ రోలో నాకు 4 కాలమ్స్ మాత్రమే రావాలని చెప్పి తీసుకున్నా ఫస్ట్ దాంట్లో. అప్పుడు నీకు పేజ్లోకి వెళ్తే చూడండి, నీ కాలమ్ 1 వచ్చేసి నీకు 4 కాలమ్సే ఉంటాయి రోలో. ఈ కాలమ్ వల్ల నీకు 4 కాలమ్స్ మాత్రమే ఉంటాయి. వేరే నీకు కాలమ్ 2లోకి వచ్చేసరికి 8 కాలమ్స్ అనేవి నీకు ఫామ్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ. సో నీకు ఎన్ని కాలమ్స్ కావాలో ఆ రోలో నువ్వు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ 5 కావాలని చెప్పి తీసుకున్నా. సో నాకు రో 1లో నాకు 5 కాలమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వేరే కాలమ్ 2 అంటే రో 2కి వచ్చేసరికి నీకు మిగతా అంటే 5 తీసేసి మిగతా ఎన్ని కాలమ్స్ ఉన్నాయో 12లో ఆ కాలమ్స్ అనేవి నీకు కాలమ్ 2లో ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు నీకు ఎన్ని కాలమ్స్ కావాలి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు ఈ కంటైనర్స్లో. సో నీకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ బూట్ స్ట్రాప్లో. ఇక్కడ గ్రిడ్స్లోకి వెళ్దాం. ఈ గ్రిడ్స్లోకి వెళ్తే ఇక్కడ నీకు ఇదిగోండి, ఇక్కడ నీకు 12 చెప్పాను కదా, 12 కాలమ్స్ అనేవి నువ్వు ఒక రోలో ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి. సేమ్ అదే ఈ కంటైనర్స్ యూస్ చేసి నువ్వు గ్రిడ్ని కూడా యూస్ చేస్తావు అనమాట, ఎగ్జిక్యూట్ చేస్తావు. ఈ గ్రిడ్డింగ్లో కూడా మనకి సైజెస్ అనేవి ఉన్నాయి చూసారా, ఎక్స్, స్మాల్, మిడ్, లార్జ్ అని చెప్పి ఉంటాయి. ఇక్కడ నేను ఏం చేస్తాను, స్మాల్ కావాలని చెప్పి తీసుకుందాం అనుకోండి. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసేసి ఎస్ఎం అని యాడ్ చేస్తాను. సో ఎస్ఎం అని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ నువ్వు ఎస్ఎం అని యాడ్ చేసావు కదా, స్మాల్ అని చెప్పి యాడ్ చేసావు. ఆ స్మాల్కి మెజర్మెంట్ ఎంత వచ్చింది, ఇక్కడ నీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 576 పిక్సెల్స్ ఉంటేనే నీకు అది ఒక్క దాంట్లోనే రావాలి. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నువ్వు దీని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి నొక్కగానే ఇక్కడ నువ్వు మినిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇందాకేంటి మనకు మొత్తం ఒక లైన్లోనే ఉన్నాయి. కాలమ్ 1, కాలమ్ 2 కూడా మనకి రో మొత్తం ఒక లైన్లోనే ఉంది. బట్ నువ్వు స్మాల్ ఇవ్వగానే ఇన్స్పెక్ట్లోకి వెళ్ళగానే నీకు కాలమ్ 1 అనేది ఒక దాంట్లో అండ్ ఆల్సో సెకండ్ లైన్లోకి వచ్చేసి నీ కాలమ్ 2 అనేది యాడ్ అయింది. ఎందుకో చూద్దాం చూడండి. ఇక్కడ నీకు స్మాల్ ఎంత ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 576 పిక్సెల్స్ అని చెప్పుకున్నాయి. ఇప్పుడు నేను దీన్ని రీసైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి 602 తీసుకోగానే నాకు ఒక దాంట్లోనే యాడ్ అయిపోయింది. అంటే ఒక లైన్లోనే రో మొత్తం ఒక లైన్లోనే యాడ్ అయిపోయింది కాలమ్ 1, కాలమ్ 2. నీకు అది ఎందుకు యాడ్ అయిందంటే నీకు 576 కన్నా ఎక్కువ ఉంటే నీకు అదంతా ఒక దాంట్లోనే యాడ్ అయింది. సపోజ్ ఇప్పుడు మనం 576 కన్నా తక్కువ తీసుకుందాం. 576 కన్నా తక్కువ తీసుకుంటే చూడండి 554 తీసుకున్నాను నేను. 554 తీసుకోగానే నాకు 576 కన్నా తక్కువే కదా ఇది పిక్సెల్స్. అప్పుడు నాకు కాలమ్ 1 అనేది ఒక రోలో వచ్చింది అండ్ ఆల్సో సెకండ్ రోలోకి నాకు కాలమ్ 2 అనేది వచ్చింది అనమాట. ఇదే మనకి అంటే నీకు ఇది యూజ్ చేయడం వల్ల నీ ఇన్ఫర్మేషన్ అనేది, నీ కంటెంట్ అనేది ఎక్కడ మిస్ కాదు. నీకు ఆటోమేటిక్గా సెకండ్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట నీ స్క్రీన్ సైజ్ ప్రకారం. సపోజ్ నాకు ఫోన్ స్క్రీన్ సైజ్ ఇది అనుకోండి, ఇదిగోండి నా ఫోన్ స్క్రీన్ సైజ్ ప్రకారం నాకు ఇక్కడ కాలమ్ 1, కాలమ్ 2 రీసైజ్ అయిపోయింది అనమాట. చూడండి సపోజ్ నాకు ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ ఇది అనుకోండి, నాకు ఆటోమేటిక్గా ఇది రీసైజ్ అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో సపోజ్ నీకు ఇక్కడ మిడ్ అనేది 468 కన్నా ఎక్కువ ఉండొచ్చు, దానికన్నా తక్కువ ఉంటే నీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి నువ్వు తీసుకునే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అది మనకి గ్రిడ్ సిస్టమ్ అనేది దానికి యూజెస్. కాలమ్స్ గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ ఇమేజెస్ గురించి నేను తెలుసుకున్నాం, టేబుల్స్ గురించి తెలుసుకున్నాం.
ఇంకా చాలానే ఉంటాయి ఇలానే. బట్ ఇందులో వన్ ఆఫ్ ది ఇంకొకటి చూస్తే ఇక్కడ బ్రేక్ పాయింట్స్ అని ఉంది చూసారా? ఈ బ్రేక్ పాయింట్స్ అనేవి ఏంటంటే ఇక్కడ చూడండి, బ్రేక్ పాయింట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రెస్పాన్సివ్ డిజైన్. యూజ్ దెమ్ టు కంట్రోల్ వెన్ యువర్ లేఅవుట్ కెన్ బి అడాప్టెడ్ అట్ ఏ పర్టికులర్ వ్యూ పాయింట్ ఆర్ డివైస్ సైజ్. ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఇక్కడ నువ్వు మెజర్మెంట్స్ అనేవి ఇచ్చుకుంటావు. ఇక్కడ నీకు స్మాల్కి చెప్పాను కదా ఇందా గ్రిడ్ సిస్టమ్ గ్రేటర్ దాన్ 576కి వచ్చేసరికి నీకు రో మొత్తం అంటే నువ్వు తీసుకున్న కాలమ్ 1 కాలమ్ 2 కూడా ఒక రో లైన్లోనే ఉంటుంది. నీకు వేరే దానికన్నా తక్కువకి వెళ్తే నీకు సెకండ్ లైన్లోకి వచ్చేస్తుందని చెప్పాను. అదే దానికే మనం బ్రేక్ పాయింట్స్ అనేవి యూస్ చేస్తాం. ఈ బ్రేక్ పాయింట్స్ కూడా నీ స్క్రీన్ సైజ్ ప్రకారం రీసైజ్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇందాక తీసుకున్నట్టు ఇక్కడ చూడండి, మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. 576 కన్నా నేను తక్కువ తీసుకున్నా. చూడండి 576 కన్నా తక్కువ తీసుకుంటే ఇక్కడ బ్రేక్ పాయింట్ అనేది అయిపోయింది. అంటే నీకు కాలమ్ 1 ఒక చోట అండ్ ఆల్సో కాలమ్ 2 వచ్చేసి నీకు నెక్స్ట్ లైన్లో వచ్చింది. వేరే నువ్వు 576 కన్నా ఎక్కువ తీసుకుంటే నీకు రో మొత్తంలోనే ఆ కాలమ్ 1 కాలమ్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దానికే మనం బ్రేక్ పాయింట్స్ అనేవి యూస్ చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి, దాన్ని వ్యాలిడేషన్స్ అని ఉంటాయి. చూడండి వ్యాలిడేషన్స్లోకి వెళ్తే నీకు ఇదిగోండి, ఇక్కడ నీకు వ్యాలిడేషన్స్లో ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, ఇక్కడ యూజర్ నేము, సిటీ, ఇక్కడ స్టేట్ అంటే ఏంటో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో జిప్ పిన్ కోడ్, నువ్వు తీసుకున్న పిన్ ఈ స్టేట్ యొక్క పిన్ కోడ్ని నువ్వు తీసుకోవచ్చు. సో ఈ వ్యాలిడేషన్ కోడ్ కావాలంటే నువ్వు ఇక్కడ HTMLలో ఆటోమేటిక్గా కోడ్ని కాపీ పేస్ట్ చేసుకుని నువ్వు విజువల్ స్టూడియో కోడ్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇలానే మనకి ఇంకా చాలా ఉంటాయి. బటన్ అంటే ఏంటి, లిస్ట్ గ్రూప్ అంటే ఏంటి, నావ్ బార్ అంటే ఏంటి, టోస్ట్ అంటే ఏంటో మనం ఈ బూట్ స్ట్రాప్లో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో నువ్వు దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నీకు పర్టికులర్గా నీకు ఏ సెక్షన్కి సంబంధించిన కోడ్ నీకు కావాలనుకుంటున్నావో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్ళి నువ్వు ఆ కోడ్ని కాపీ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన CSS ఫ్రేమ్ వర్క్ బూట్ స్ట్రాప్ అనేది. సో ఇది యూస్ చేయడం వల్ల నీకు ఏంటి అంటే యూస్ఫుల్, ప్రతిసారి నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు CSS స్టైలింగ్ అనేది టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల నీకు ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు నావ్ బార్ అంటే ఏంటో చెప్పాను. అండ్ ఆల్సో ఇక్కడ గ్రిడ్స్ అంటే ఏంటో చెప్పాను, కంటైనర్స్ అంటే ఏంటో చెప్పాను, బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటో చెప్పా, బటన్స్, ఇమేజెస్ అంటే ఏంటో చెప్పాను. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను అకార్డియన్ అని చెప్పాను కదా ఫస్ట్లో. ఈ అకార్డియన్ని మీరు సొంతంగా ఈ కోడ్ని కాపీ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. అది నీకు ఇలా రావాలన్నమాట. అకార్డియన్ ఐటమ్ 1 అని చెప్పి తీసుకోగానే దాని మీద క్లిక్ చేయగానే నీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఇక్కడ రావాలి. సో దీన్ని మీరు ప్రాక్టికల్గా మీ ఓన్గా మీ విజువల్ స్టూడియో కోడ్లో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీకు ఇంకా ఈజీగా మనకి బూట్ స్ట్రాప్ గురించి అర్థమవుతుంది అనమాట. కంప్లీట్ బూట్ స్ట్రాప్ గురించి ఇదే. అసలు బూట్ స్ట్రాప్ అనేది ఎలా వాడతావు, దానిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావో కంప్లీట్గా మనం ఈ వీడియోలో చూసాం. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో రోజు కలుద్దాం.